ఎన్ని రకాల ఆరోగ్యాల్ని అందరూ పొందుతున్నారా అంటే మనం అది ప్రశ్న వేసుకోవాలి. మీకు ఈ 5 రకాల ఆరోగ్యాల వైపు మీ ప్రయాణం ఎలా మొదలైంది? దీని ప్రభావం ఏమైనా ఉందా? ఆరోగ్యమే మహాభాగ్యం. వీటన్నిటి అన్ని రకాల ఆనందాలు సమతుల్యంగా గారు పొందగలిగితే వాడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందినట్టు సంపూర్ణ మానవుడిగా కూడా మిగులుతాడు. సో ఈ ఫైనాన్షియల్ హెల్త్ అనేది ఆర్థికంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచన మీకు కలిగిందా? మీకు అలా జరిగిందా? ఆహారం బాగుందని నువ్వు తినగలిగిన దానికన్నా ఎక్కువ 4 ముద్దలు ఎక్కువ తింటే ఆ భారం మనమే భరించాలి. డబ్బైనా అంతే. డబ్బు ఎక్కువ వస్తే డబ్బు లేనప్పుడు ఎంత ప్రమాదం అంతకన్నా ఎక్కువ ప్రమాదం. ఇప్పుడు మీరు స్టిల్ మళ్ళీ శాంతా సంస్థని మళ్ళీ పునరుద్దీపనం చేసుకొని కొత్త రూపురేఖలతో కొత్త వాళ్ళ మేనేజ్మెంట్లో మీరు చైర్మన్గా నడపాలనుకుంటున్నారు కదా, మరి మీరు మీ మనసు పర్మిట్ చేస్తుందా? భారమే నాకు ఈ వయసులో, కానీ ఒక మంచి కార్యం కదా. వాళ్ళు బాగా అనుభవం ఉన్నవాళ్లే. నాకున్నటువంటి ఆదర్శాలని నాకున్న నిబద్ధతని వాళ్ళు అర్థం చేసుకొని నన్ను ఉండమని అడిగారు. కాబట్టి నా మాట వాళ్ళు 2 ఏళ్ళు విన్నా చాలు నాకు. ఆ తర్వాత నమస్కారం. మనతో పాటు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వారు శాంతా బయోటెక్నిక్స్ అధినేతగా వ్యవస్థాపకులుగా సుపరిచితులు. అంతకు మించి సంగీత సాహిత్యాలను ఉపాసిస్తారు. వారు మానసిక శారీరక సామాజిక ఆధ్యాత్మిక ఆరోగ్యాలను పెంచుకోవటం కోసం నిరంతరం ఆ సాధనలో, ఆ ఉపాసనలో, ఆ ధ్యానంలో, ఆ యోగంలో ఉంటారు. జనాలకు దూరంగా ఒక ప్రకృతి మధ్యలో ఆయన జీవిస్తున్నారు. వారిని అడిగి ఆరోగ్య రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. మామూలుగా ఆరోగ్యం అనగానే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్, సోషల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఈ 5టిని మీరు అనుభవిస్తున్నారు. ఆల్రెడీ మీరు ఆ సాధనలో ఉన్నారు. మానసికంగా కూడా మీరు మీ ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసం సంగీత సాహిత్యాల దగ్గర అవుతున్నారు. అలాగే ఫైనాన్షియల్ హెల్త్ అంటే మీరు సంపాదించిన సంపద అంతా కూడా ప్యూర్ అండ్ వైట్ ధర్మార్జితము. అలాగే సోషల్ వెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఎప్పుడు కూడా దైవ ధ్యానంలో, దైవ స్మరణలో ఉంటారు. ఇన్ని రకాల ఆరోగ్యాలు మీరు పొందుతున్నారు. ఈ అన్ని రకాల ఆరోగ్యాల్ని అందరూ పొందుతున్నారా అంటే మనం అది ప్రశ్న వేసుకోవాలి. మీకు ఈ 5 రకాల ఆరోగ్యాల వైపు మీ ప్రయాణం ఎలా మొదలైంది? దీని ప్రభావం ఏమైనా ఉందా? ఆరోగ్యమే మహాభాగ్యం. అది ఆరోగ్యం అంటే మీరు చెప్పినట్టుగా అనేక కోణాల్లో ఆరోగ్యం అవసరం. శరీరానికి వ్యాయామం ఆరోగ్యం, బుద్ధికి మేధస్సుకి బుద్ధి ఆరోగ్యం. అంటే దానికి విద్య కావాలి, మేధస్సు పెంచుకోవాలంటే. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా మనసుకు ప్రశాంతత ఆరోగ్యం కావాలంటే ధ్యానం ముఖ్యం. ఆనందం కూడా కావాలి హృదయానికి తప్పనిసరిగా. ఆనందం కావాలి అంటే తప్పనిసరిగా సేవలో ఉండాలి. సేవ మానవ సేవే మాధవ సేవ కాదు, ప్రతి జీవి సేవ, సర్వజీవ సేవ అనుసరణీయం. దానివల్ల చాలా ఆనందం వస్తుంది. విశేషం ఏంటంటే ఎంత ఇస్తున్నారో అంత ఆనందం పొందుతారు మీరు, ఎంత తీసుకుంటారో అంత దుఃఖం అనుభవిస్తారు. పంచగొద్ది పెరుగుతుంది. సో ఆనందానికి సేవ, ఆహ్లాదం అనేది ఒకటి ఉంది. అది బియాండ్ బ్లిస్ అన్నమాట. ఆనందాన్ని మించింది. దానికి లలిత కళలు, సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము, ఇంకేదైనా రకరకాలు. ఈ లలిత కళల పట్ల మక్కువ పెంచుకుంటే ఆహ్లాదానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటి అన్ని రకాల ఆనందాలు సమతుల్యంగా గారు పొందగలిగితే వాడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందినట్టు సంపూర్ణ మానవుడిగా కూడా మిగులుతాడు. వీటన్నిటి గురించిన అవగాహన కొన్ని దశల్లో ఒక్కసారిగా పుట్టగానే ఎవరికి రాదు. పుట్టిన బిడ్డకి సేవ అంటే ఏం తెలుస్తుంది, లలిత కళలు అంటే ఏం తెలుస్తాయి? కేవలం ఆ రోజుల్లో చదువు మేధో వికాసానికి ప్రయత్నం, అదొక్కటే మనకు తెలిసి కనపడేది. మిగతావన్నీ అక్వైర్డే. ఎవరు పుట్టగానే బిడ్డ నేను ఆరోగ్యంగా ఉండాలని ఎక్సర్సైజ్ చేయడు. ఏ ఇంట్లో తల్లో తండ్రో గురువో నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి అబ్బాయి, గేమ్స్ ఆడాలి అని చెప్తారు. మిగతావన్నీ మనకు చెప్పబడ్డాయి. ఆహ్లాదం అనేది మాత్రం కొంత వయసు వచ్చాక దేంట్లో నాకు మనసు ప్రశాంతత పొందుతుంది, నాకు ఎక్కువ ఆనందం కలుగుతున్నప్పుడు వాడు చూస్ చేసుకుంటాడు. కొంతమంది చిత్రలేఖనం, కొంతమంది సంగీతం, కొంతమంది సాహిత్యం. సేవ అనేది మనిషిలో ఉన్న జన్మ సంస్కారం ఒకటి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చెప్పేటటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్, వాళ్ళు వేసిన బీజాలు, అరే 10 మందికి సేవ చేస్తే మంచిది అని చెప్పిన మంచి మాట వాడి మనసులో ఇంకితే ఆ వైపు వాడి మనసు మరుగుతుంది. అదే సేవ చేసుకోవడానికి రకరకాల సమయదానం చేయొచ్చు, ధనదానం చేయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు మీ శ్రమతో శ్రమదానం కూడా చేయొచ్చు. సమయదానం, శ్రమదానం, ధనదానం, ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఎవరికి ఏది వీలైతే అది. ఇవన్నీ అనేక రకాలైనటువంటి ఈ సేవల వల్ల మనిషికి పరిపూర్ణత వస్తుంది. మీరు చెప్పినటువంటి మానసిక ఆరోగ్యానికి
మీరు ధ్యానం అనేది నేర్పిస్తారు, నేర్చుకోవాలి. వీటన్నిటిలో కొంత కొంత ప్రవేశం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కొంతమంది కొన్నే పాటించి మిగతాయన్నీ సెకండరీగా పెడతారు, బ్యాక్ ది బర్నర్. నా ఉద్దేశం వీటన్నిటి సమతుల్యంగా చూసి అన్నీ అవసరమే కదా మనిషికి. షడ్రుచ భోజనం చేసినప్పుడు ఇన్ని రకాల ఆరోగ్యాల గురించి కూడా ఆలోచిస్తే ఆయన అన్నిట్లో గన తను మనసు పెడితే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతాడు, ఆయనకి సంపూర్ణ జీవితం కనిపిస్తుంది. అంటే మీరు ఇలా అనుభవిస్తున్నారు కదా, శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యము, తర్వాత ఆధ్యాత్మికమైన ఆరోగ్యము. ఎస్, వీటిలో సామాజిక ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకోలేం. ఇంకా సామాజిక ఆరోగ్యం అంటే ఏంటంటే 10 మందిలో నీవు ఒకటిగా నిలబడగలిగినటువంటి స్థాయి, స్థితి, 10 మంది నిన్ను యాక్సెప్ట్ చేయగలిగినటువంటి స్థితి, నీవు ఒక మాట చెప్తే దాన్ని ఆలకించే వాళ్ళు ఉన్నారు అన్నటువంటి స్థితి తెచ్చుకోవడం చాలా అవసరం. అది ఎప్పుడు వస్తుంది అంటే నీలో వినయం ఉండి, అహంకారం తగ్గి, స్వోత్కర్ష తగ్గి, ఎదుటివాడు చెప్పే దానిలో ఒక మంచిని గమనించగలిగే శక్తి పెంచుకుంటే సామాజికంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎప్పుడైతే నేను ఎవరు చెప్పింది వినను, నేను చెప్పిందే రైటు, నాదే మాట, నాదే బాట అనుకున్నప్పుడు సమాజం కూడా మీకు దూరంగా పెడుతుంది. లేదా కనీసంలో దగ్గరున్న కృత్రిమంగా బిహేవ్ చేస్తారు, అంతర్గత శత్రువులు తయారవుతారు. ఇతను అహంకారిరా, ఇతనితో మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే భావం కలుగుతుంది. ఆ సామాజిక ఆరోగ్యం కోసం మనిషి ముఖ్యంగా అహంకారం తగ్గించుకోవాలి. వినే గుణం, తెలుసుకునే తత్వం, ఆ జిజ్ఞాస, ఎవరి పట్లైనా వినయంగా విధేయతగా ఉండడం. ఒక మనిషి ఆయన ఆర్థిక స్థితిని బట్టు, ఆయన మేధస్సుని బట్టు ఆ అంచనాలు వేసి అంచనాల ప్రకారం ఆ స్థాయి భావంలో ఉంటే అది కూడా మంచిది కాదు. ఎవరి దగ్గరైనా నేర్చుకోవాలన్నటువంటి మన పురాణాల్లో దత్తాత్రేయుడికి 27 మంది గురువులట. అవును, ఎవరి దగ్గరైనా నేర్చుకుంటా అన్నాడు ఆయన. అంటే ఆ నేర్చుకునే లక్షణం అదే మనిషిని కాపాడుతుంది. సామాజిక ఆరోగ్యం సంపూర్ణంగా లభిస్తుంది. వినదగున ఎవరు చెప్పిన అన్నారు కదా, వినదగున ఎవరు చెప్పిన. అలాంటి స్థితికి ఎదగడానికి మనిషి సంయమనం, ఆ వినయం అన్నీ రావాలి. పోతే ఆధ్యాత్మికం, అదేంటంటే ఆధ్యాత్మికం అంటే తీవ్రంగా వ్రతాలు, పూజలు, యాగాలు చేయడం కాదు. ఆధ్యాత్మికతకి ప్రధానమైన మూల అంశం ఏంటంటే కృతజ్ఞత. మనం ఇవాళ ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం, ఒక వస్తువు తినగలుగుతున్నాం, కొనగలుగుతున్నాం, తిని ఆరాయించుకోగలుగుతున్నాం, దాని తాలూకు శక్తిని పొందుతున్నాం, మన నిత్య కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం, 10 మందికి ఉపయోగపడగలుగుతున్నాం. ఇది కేవలం నీ వల్ల జరిగింది కాదు, నీ తల్లిదండ్రుల వల్ల జరిగింది కాదు. ఏదో అధీకృత శక్తి ఉంది, అదే ప్రకృతి, నేచర్. మనకు కనిపించిన శక్తి కనిపించండి. నీరు అమ్మ నాన్న తయారు చేయలేదు, భూమిని అమ్మ నాన్న తయారు చేసి ఇవ్వలేదు. అవన్నీ ఉన్నాయి. అగ్ని, పంచభూతాలు, ఇవన్నిటి సమాహారమే ప్రకృతి. అవి లేనప్పుడు మనిషి లేడు, జీవి లేడు. ఇన్ని అనుభవించే అవకాశం నాకు ఏ తెలియని శక్తితో ఇచ్చింది. దేవుడు కావచ్చు, దైవం కావచ్చు, దేవి కావచ్చు, ఎవరైనా కానీ. దానికి నేను మొక్కాలి, దానికి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి, దాని కారణంగా నేను ఉన్నాను అన్న భావన పెంచుకుంటూ ఉండడమే. పూజ గదిలోకి వెళ్తే కోరడానికి కాకుండా నేను ఇవాళ నిద్ర లేయగలిగానంటే నీ కృప, ఇవాళ నేను ఆకలి తీర్చుకున్నానంటే నీ కృప. కృతజ్ఞతాభావం పెంచుకోవడమే ఆధ్యాత్మికత. దాంట్లో ఆ కృతజ్ఞతాభావం పెంచుకునే కొద్దీ మీకు ఎక్కడ లేనటువంటి ఒక భరోసా, ధైర్యం, ఆయన నాకు ఇస్తున్నాడు, నేను దాన్ని గుర్తిస్తున్నాను, దానికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అన్న భావం రావాలి. అంటే నా వెనకాల ఒక మహాశక్తి ఉంది. ఆ శక్తి నేను పోయి కృతజ్ఞత చెప్పుకున్నాను, థ్యాంక్స్ చెప్పాను, నాకు తెలుసు ఆయన మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఆ భావన ఉండాలి. ఇది నా సంపాదన, ఇది నా శక్తి, నా ధీమంతం అని చెప్పి అనుకుంటే అది ఎప్పుడుకో ఒకసారి పడిపోతాడు. అందువల్ల ఈ ఆరోగ్యం కావాలంటే తప్పనిసరిగా కృతజ్ఞతాభావం పెంచుకోవాలి. సామాజిక ఆరోగ్యం కావాలంటే వినయం, విధేయత, వినే తత్వం నేర్చుకోవాలి. వీటన్నిటికన్నా సేవా కార్యక్రమాలకు రావాలి అంటే శ్రమదానం చేయగలిగిన దేహసారోగ్యం, సమయం ఉండాలి, సమయదానం చేయడానికి సమయం ఉండాలి. ఇవి లేని వాళ్ళు, ఎంతో కొంత ధనం ఉంది కాబట్టి మనకు సిద్ధాంతం ఉంది, ఏదైనా నీకు పొందిన దాంట్లో కొంత పక్కన పెట్టి ఎవరికైనా హితం చేసే పద్ధతిలో చెయ్యి అన్నారు. సొసైటీకి మనం ఎంత తీసుకున్నామో అంతకంత ఇచ్చేస్తే ఆ డెట్ క్రెడిట్ బ్యాలెన్స్ సరిపోతుంది. ఇది సోషల్ హెల్త్. ఈ సోషల్ హెల్త్కి సంపాదించే ప్రతి ఒక్కడు మనసులో గుర్తుపెట్టుకోవాల్సింది,
నా తర్వాత తరానికి ఎంత ఇవ్వడానికి తాపత్రయపడుతున్నానో ఈ సమాజానికి కూడా అంత ఇవ్వాలి. ఎంత ఇవ్వాలో అనేది నీ సంస్కారం బట్టి, నీ అవకాశం బట్టి, నీకు మనసులో ఉన్నటువంటి ఉద్వేగాన్ని బట్టి చేయొచ్చు. ముస్లిమ్స్ అట్లాంటి వాళ్ళకు ఒక సిద్ధాంతీకరించారు. ఏమి సంపాదించిన 10% పక్కన పెట్టేసి అంటారు. అలాంటి మన వాళ్ళు శాతాలు చెప్పలేదు. నీ శక్తి కొలది అన్నారు. శక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. అది కానీ చేయగలిగితే మీరు మిగతా వాటికి ఒక రకమైనటువంటి వెసులుబాటు, ప్రత్యామ్నాయం, సమయదానం చేయలేకపోయినా, శ్రమదానం చేయలేకపోయినా కనీసంలో కనీసం నీ దగ్గర ఉన్నటువంటి సంపత్తిని కొంతమందితో పంచుకుంటే వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడే విధంగా వాడితే చేయాలి. అయితే ఇక్కడ కూడా ఎక్కడైనా సమతుల్యతగా కోల్పోతే ఎవరైనా పడిపోతారు. శరీరానికి వ్యాయామం అవసరం, విపరీతంగా వ్యాయామం చేసి ఇటీవల చాలామంది యువకులు చనిపోయారు, కొలాప్స్ అయిపోయారు. కారణం ఏమిటి? సమతుల్యత లేదు. రాత్రికి రాత్రి బాడీ పెంచేసి షర్ట్ తీసేసి ఫోటోలు దిగి మాధ్యమాల్లో పెట్టుకోవడానికి ఆ ఇంట్రెస్ట్తో, అంతేగాని ఆరోగ్యం కోసం కాదు. ఎగ్జిబిషన్, ప్రదర్శన. ఇది ప్రదర్శన కోసంగా కాకుండా నా ఆరోగ్యం కోసం అని చెప్పి అనుకోలేవాళ్ళు. ఇది ప్రదర్శన నిమిత్తం 10 మందిని ఆకట్టుకోవడానికి సల్మాన్ ఖాన్ లాగా కనపడాలి నేనని చెప్పి అనుకున్న తత్వంలో చేసినప్పుడు దెబ్బతిన్నారు. అంటే సమతుల్యత పోయినప్పుడు. అదే రకంగా ఈ సేవ చేసేటప్పుడు ఈ ధనం ఏట్లో వేసినా ఏం చేయమన్నారు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళల్లో మొత్తం ఆస్తులన్నీ దానాలు చేశారు. చిట్ట చివరికి వాళ్ళు ఇంకోరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఎంత ఇవ్వాలో, ఎంత ఉంచుకోవాలో ఆ సమతుల్యత పాటించకపోతే, ఆ ఆరోగ్య స్థితి తెలుసుకోకపోతే అక్కడ కూడా అనారోగ్యాలు వస్తాయి. చిత్తూరు నాగయ్య గారు ఆయన ఆటోబయోగ్రఫీలో రాశారు కదా, అది ఆయన ఆటోబయోగ్రఫీ అంతా రాసి చివరిలో దాని సారాంశం రాశారు. నాలాగా ఎవరు ఉండొద్దు, నేను పొగడ్తలకి చాలా బాగుంటాయి, వినడానికి తాత్కాలికంగా చాలా బాగుంటాయి, అవసరంతో స్వార్థంతో మనుషులు మనల్ని పొగుడుతారు, రకరకాలుగా చేస్తారు. మనం మొత్తం ఇచ్చేసామంటే చివరికి మనకి ఎవరు ఇవ్వరు. నేను నా జీవితంలో నేను అలా ఎన్నో చాలా మొత్తం పోగొట్టుకున్నాను అని చెప్పేసి నేను దానం చేయొద్దన్ను. దానం చేయండి కానీ త్యాగం చేయొద్దు, ఇది నేను చెప్తున్నది. మీకు ఉంచుకొని దానం చేయండి అన్నారు. ఎంత చేయవలలో ఎంతవరకు ఆ విచక్షణ ఉండాలి, ఎవరికి చేయాలి ఉండాలి. అలాంటి గుర్తిరిగినటువంటి విచక్షణ కలిగి ఉండాలి. ఆ కలిగి లేనప్పుడు అనారోగ్య పాలవుతారు. ఇవ్వకపోవడం తప్పే, అనవసరం దగ్గర ఎక్కువ ఇవ్వడం తప్పే, అన్ని రెండు తప్పులే. తర్వాత ఇంకొక హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ భారతదేశంలో, ప్రపంచంలో కుబేర్లు అంటున్నారు, కోటేశ్వర్లు అంటున్నారు, ఏదో ఆ మ్యాగజైన్ టాప్ 5 అంటున్నారు, టాప్ 10 అంటున్నారు. వాళ్ళ అప్పులు, ఆస్తులు, వాళ్ళు సంపాదించిన విధానం అవన్నీ లెక్కలు వేసుకుంటే అది మైనస్లో ఉంటుంది. ఎక్కువ మందిది అనారోగ్యకరమైన వాతావరణంలోనే వాళ్ళు ఆ నెంబర్లలోకి ఎక్కుతున్నారు. మీదేమో మీరు సంపాదించినంత డైరెక్ట్గా మీకు అంత వైట్లో వచ్చింది, ధర్మాజితంగా వచ్చింది. సో ఇది ఫైనాన్షియల్ హెల్త్. మనం పొందటము, సంపాదించటము, ఖర్చు పెట్టటము, ఇవ్వటము, పెంచటము, ఇదంతా ఇట్స్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కదా. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కదా ఫైనాన్షియల్ హెల్త్ అనేది. అక్కడ కూడా మీరు మీ శాంతాబయోటిక్స్ ద్వారా మీరు వేరే విదేశీ కంపెనీ షేర్ కొనుక్కున్నప్పుడు చాలా హ్యూజ్ అమౌంట్ వస్తే అది మీరు ఒక్కరే తీసుకోకుండా మీ దగ్గర పనిచేసిన డ్రైవర్కి కూడా లక్షల్లో అమౌంట్ వస్తే అతను ఆ డబ్బులు వెళ్ళి ఒక ఇల్లు కొనుక్కొని ఒక ఇదిగా చేసుకొని ఒక 12 ఏళ్ల క్రితమే 2010 ఆ ప్రాంతం అంటే 14లో ఉన్నాం అనుకుంటాను. దాదాపు 13-14 ఏళ్ళ క్రితమే. 2009లో వాళ్ళు వచ్చారు. అప్పుడు అమ్మేశారు. 15 ఏళ్ళు అవుతుంది. ఒక 15 ఏళ్ల క్రితమే మీ దగ్గర పనిచేసే ఒక సామాన్యమైన డ్రైవరు అతనికి లక్షల్లో అతను వాటా వస్తే అతను ఒక ఇల్లు కొనుక్కొని ఆ డబ్బులు చక్కగా మళ్ళీ మీ దగ్గర డ్రైవర్గా పనిచేస్తానని చెప్పేసి చేస్తున్నాడు. సో అలాగే మీ దగ్గర పనిచేసిన వాళ్ళ స్థాయిలు బట్టి అటెండర్ దగ్గర నుంచి జిఎంఎల్ దాకా సైంటిస్టుల దాకా వాళ్ళ స్థాయిలో అందరికీ కూడా పంచారు. వాళ్ళకి బాగా పొందారు, మీరు తీసుకున్నారు, అందరూ అనుభవించారు. ఇదంతా ప్యూర్ వైట్ అమౌంట్, అదే ధర్మార్జితం. సరే వాడు కొన్నవాడు అధర్మం చేశాడా ధర్మం చేశాడా అది డిఫరెంట్ సబ్జెక్ట్. మీకు వచ్చింది ధర్మార్జితం. సో ఈ ఫైనాన్షియల్ హెల్త్ అనేది మీకు హెల్తీ, ఆర్థికంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచన మీకు కలిగిందా? మీకు అలా జరిగిందా? ప్రత్యేకంగా నేను దాని మేనేజ్మెంట్ అంటూ ఏమి చేయలేదు. ఒక రకంగా నేను నిజాయితీగా ఒప్పుకోవాల్సి వస్తే నేను సంపాదించింది కన్నా భగవంతుడు ఇచ్చిందే ఎక్కువ. నేను సంపాదించిందంటే ఎలా సంపాదిస్తాం? సంపాదన అనేది ఏమిటంటే నీ శ్రమ, ఆ శ్రమని మానిటైజ్ చేయడం, అంటే ద్రవ్యంలోకి మార్చడం, శ్రమని ఎక్స్చేంజ్. నేను 8 గంటలు పనిచేశాను,
8 గంటలు పనిచేసిన దానికి నా జీతం ఇది, నా కూలి ఇది. ఆ రకంగా వచ్చింది కుటుంబానికి సరిపోతుంది. నేను ఆ రకంగా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసి జీతం తీసుకున్నా. 5 కోట్లు 3 కోట్లు జీతాలంటే మల్టీనేషనల్స్ నాకు అంత అక్కర్లేదన్న. అది అనవసరం. మేము తీసుకుంటుంది 1,25,000. ఆ 1,25,000 తీసుకుంటా, లేదా 2 లక్షలు చేస్తాం. అంతకుమించి తీసుకోనన్నా. అంతకన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు ట్రస్ట్ పెట్టి ట్రస్ట్కి ఇచ్చేసాను. ఇప్పుడు ఆహారం బాగుందని నువ్వు తినగలిగిన దానికన్నా ఎక్కువ 4 ముద్దలు ఎక్కువ తింటే ఆ భారం మనమే భరించాలి. డబ్బైనా అంతే. డబ్బు ఎక్కువ వస్తే డబ్బు లేనప్పుడు ఎంత ప్రమాదం, అంతకన్నా ఎక్కువ ప్రమాదం. తట్టుకోవడం కష్టం. కాలికి చెప్పు తక్కువ సైజు అయితే కరుస్తుంది, ఎక్కువ సైజు అయితే బోళపడతాడు. డబ్బుతో అదే సమస్య. డబ్బు చాలనప్పుడు చాలా ఇబ్బందులు, డబ్బు ఎక్కువైనప్పుడు అంతకన్నా ఎక్కువ ఇబ్బందులు. రెండు చూశాను. అప్పుడు నేను దానికి సంయమనం పాటించానే కానీ సంపాదించిందంటూ లేదు. నేను నా ప్రోడక్ట్స్ అమ్మి, నేను ప్రోడక్ట్ చేసినప్పుడు 14 ప్రోడక్ట్స్ చేసాం, మార్కెట్లో పెట్టాం. వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టు 50 రూపాయలు, సెల్లింగ్ కాస్టు 10% వేసుకొని 55కో 60కో అమ్మాను. దాన్ని ఫార్మా కంపెనీలు అమ్మినట్టుగా 1000% వేసుకొని అమ్మలేదు. 1000% వేసుకొని అమ్ముంటే నాకు బోలంత ఆదాయం వచ్చేది. మేము మా ప్రోడక్ట్స్ని మార్కెట్ ప్రైస్లో కానీ పెట్టుంటే మా టర్నోవర్ 340 crores కాదు, 6,000 కోట్లు ఉండేది. ఇంకా ఎక్కువ ఉండేది. అది ప్రాఫిట్. అది నేను సంపాదించింది. ధర్మమో అధర్మమో పక్కన పెడదాం, ఆ రకంగా నేను సంపాదించలేదు. విదేశీ కంపెనీలు ఎక్కువ షేర్ తీసుకున్నారు కాబట్టి విదేశీ వాళ్ళు ఇద్దరు పోటీ పడి మా షేర్లని 400 రూపాయల షేర్లని 3,500 దాకా తీసుకెళ్ళిపోయారు. అది నేను పెట్టిన ప్రైస్ కాదు, ఇద్దరి మధ్య పోటీదారులు దాని ఆక్షన్లో పెంచుకుంటూ పోయారు. నా ఇల్లు అమ్మకానికి పెట్టాను, 10 లక్షలు అన్నాను. ఒకడు వచ్చి నేను 10 లక్షలకు కొంటాన్నాడు, ఇంకోటి వచ్చి నా 16 లక్షలు కావాలన్నాడు, ఇంకోటి 20 అన్నాడు, ఇంకోటి 30 అన్నాడు. నేను చెప్పలే, నాకు ఇచ్చారు. వాళ్ళిద్దరు పోటీ పడ్డారు. రూపాయలు ఇస్తే చెల్లిపోయారు. ఆ రకంగా వచ్చిన డబ్బు దీన్ని నా సంపాదన అనకూడదు, దైవదత్తం. వాళ్ళల్లో ఆ మూర్ఖుల ఇద్దరి మధ్య పోటీతత్వాన్ని పెంపొందించి నాకు డబ్బు దేవుడు ఇప్పించాడు. మూర్ఖత్వం పెంచారు. నాకు దేవుడు ఈ రకమైన సహాయం చేశాడు. నువ్వు నీ ప్రోడక్ట్స్ అమ్మి లాభం సంపాదించలేకపోయావు, పర్సెంటేజ్ ఎక్కువ పెట్టుకోలేదు, నీ మనసులో సోషల్ అప్లికేషన్ పెట్టుకున్నావు, దానికి నా కానుక ఇది నాకు ఇచ్చాడని నేను భావిస్తాను. అంటే మీరు మిగతా కంపెనీలాగా మీరు 1000% అంత పర్సెంట్ లాభాలు పెట్టుకోకుండా 10% లైట్ మార్జిన్ పెట్టుకొని చేయటం వల్ల అది మీరు విశ్వసించే దైవం గుర్తించి మీకు ఈ రూపంలో మీకు ఇంకో రూపంలో ఇచ్చాడు. అది ఇచ్చిందే కానీ నేను పుచ్చుకుందే కానీ నేను సంపాదించింది కాదు. మీ తెలివితేటలు నా తెలివితేటలు అక్కడ ఇసుమంత లేవు. నేను సంపాదించానన్నటువంటి అహం కూడా అవకాశం లేదు ఇక్కడ. ఇది మీ తెలివితేటలు మీ ప్లానింగ్ కానే కాదు, అది డివైన్ ప్లానింగ్లో నాకు వచ్చిన దాన్ని సద్వినియోగం చేశా అంతే. అందులో ఇక్కడ కూడా నేను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కోసంగా పెద్ద పథకాలేం పెట్టలేదు. అసలు పథకం పెట్టుంటే ఆదాయ దృష్టి ఉండేది. ఆదాయ దృష్టి ఉంటే కొంతలో కొంత మోహపడేవాడిని. 20% అన్న 25% పోనీ 50% పెట్టుకో. మిగతా ప్రోడక్ట్స్ కన్నా నా ప్రోడక్ట్ తక్కువే. అలాంటప్పుడు ఇప్పుడు అంజిరెడ్డి గారు ఏమన్నారంటే, మల్టీనేషనల్ వాడు 870 రూపాయలకు అమ్ముతున్నాడు వర్క్ సార్, నువ్వు 869కు అమ్ము అన్నాడు ఆయన సలహా. కాదండి, నువ్వు తక్కువే అమ్ముతున్నావు కదా, నీవు ఆదర్శం ఉంది కదా. నా ఆదర్శం అది కాదు, అది అందరికీ అందుబాటులో ఉండాలంటే 50 రూపాయలే ఉండాలండి అని. అంత తేడా ఉంది, ఎందుకు అనవసరం చేస్తున్నావు అంటే, తేడా ఉంటే ఉండొచ్చు, అయితే నీకు డబ్బు అక్కర్లేదా అన్నాడు. 50 రూపాయల మీద కూడా నాకు డబ్బు వస్తుందండి, 10% మార్జిన్ ఉంటుంది అని. సరిపోద్దా అన్నాడు. సరిపోద్దు, ఫార్మా కంపెనీలో పనిచేయమన్నాడు ఆయన. అది ఒక నిబద్ధత ఉంది కాబట్టి. ఇది ప్లానింగ్ అనేది ఉంటే నేను ప్రాఫిట్ పెట్టుకునేవాడిని. 25% పెట్టుకోవచ్చు. పెట్టుకున్న ఎంత అవుద్ది, 50 కాస్త 75కి అమ్మేవాడిని. 870 ముందు 75 తక్కువే కదా. అవును. కానీ ఆలోచన లేదు. మిగతా వ్యాక్సిన్లు 50కి ఉంటే ఇది కూడా 50కే చేయాలి, అది సంకల్పం. ఇక్కడ ప్రాఫిట్ మోటివ్ కాదు. మేక్ ఇట్ అవైలబుల్ ఎట్ పార్ విత్ అదర్ ప్రోడక్ట్స్. అవును. అది రెండోది, డబ్బు చేతికి వచ్చాక తీసుకెళ్ళి షేర్లో పెడతారు. నేను ఏ కంపెనీ షేర్లు కొనలేదు. షేర్ మార్కెట్లో మేము డబుల్ చేస్తాం, ట్రిపుల్ చేస్తూ ఉంటారు, నాకు అక్కర్లేదు. అది గ్యాంబ్లింగ్ కింద నేను లెక్కేసుకున్నా. నాకు తెలియని కంపెనీ, ఆ కంపెనీ ఎలా నిర్వహిస్తున్నారో, ఎవరు నిర్వహిస్తున్నారో, క్రమబద్ధంగా చేస్తున్నారో, నీతివంతంగా చేస్తున్నారో అనేది నాకు తెలియదు. దాని మీద రోజు పేపర్లో చూసి స్టాక్ మార్కెట్స్ ఆర్ అప్పింగ్, స్టాక్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ డౌన్, ఇప్పుడు కొనాలి, కొని సలహాలు వస్తుంటాయి. నేను ఇప్పుడు ఆ పనులకు వెళ్ళలేదు. అది గ్యాంబ్లింగ్ కింద నా లెక్క.
జూదం అనేది మనకు వద్దు. అదే. మనం చేసే కంపెనీలో ప్రాఫిట్ ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. అంటే మీరు మీ దగ్గర డ్రైవర్లు, అటెండర్లు, క్లర్కులు, అకౌంటెంట్లు, మేనేజర్లు, సైంటిస్టులు అందరికీ కూడా మీ కంపెనీ ప్రారంభించినప్పుడే ఆ శ్రమ విభజన తగ్గట్టుగా ధన విభజన షేరింగ్ చేశారు కదా, అది గొప్ప ఆలోచన కదా, అది ఎవరు చేయట్లేదు కదా, అది అది అంటున్నారు. ఆ ప్లానింగ్ అంటూ ఏం లేదండి. నన్ను పెంచిన మేనమామ కమ్యూనిస్టు. ఆయన పెట్టుబడిదారు అంటే ఆయన లెక్కలో పరమ కిరాతకుడు. శ్రామికుడి అదనపు శ్రమని దోచేవాడే పెట్టుబడిదారు అంటాడు ఆయన. కార్ల్ మార్క్స్ డెఫినిషన్. ఆయన థియరీ. నేను ఇట ఇండస్ట్రీ పెట్టబోతున్నానంటే ఆయన చాలా తీవ్రంగా బాధపడ్డాడు. నా దగ్గర పెరిగి నీచుడా నువ్వు పెట్టుబడిదారు అవుతావా అన్నాడు. పెట్టుబడిదారు అయినంత మాత్రం తప్పేమిటి, నేను ఉపాధి కల్పిస్తున్నా కదా, వాళ్ళకు జీతభత్యాలు ఇస్తాను, వాళ్ళ శ్రమ దోచుకోబోతున్నావు నువ్వు. కాదు, కానక్కర్లేదు, వాడికి ఉపాధికి అవసరం. దోచుకునే సంగతి తర్వాత, ముందు వాడికి జీతం, ఒక భత్యం, వాడికి ఒక మంచి చెడ్డ చూస్తాను, వాడి పిల్లలు చదువు చెప్పిస్తాను, వాడికి ఒక వ్యాపకం క్రియేట్ చేస్తున్నాడు. లేకపోతే రోడ్డు మీద తిరుగుతాడు, నిరుద్యోగిగా యాంటీ సోషల్ అవుతాడు. వాళ్ళ రష్యాలో ఎందుకు కూలిపోయింది ఇన్ని చెప్పాను ఆయనకి. ఆయన నమ్మలేదు. ఆయన వినే స్థితిలో లేడు ఆయన. ఆయన పూర్తిగా హీ వాజ్ చోటెడ్ బై కమ్యూనిజం టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ ఎనీథింగ్ క్యాపిటలిస్ట్ అంటే వాడు నీచుడు, వాడు శ్రామికుల రక్తం వాళ్ళ జ్యూస్ లాగా తాగేస్తాడు అని అనుకుంటాడు ఆయన. అది నాకు అట్లా అనుకోవద్దు, నేను చేసేది చూడని చెప్పిన పద్ధతిలో చేశాను. అది ఆయన భావానికి విరుద్ధంగా సమాధానమే కాదు, ఆయన సంతృప్తిగా చేసిన పని అది. ఇది ప్రాక్టికల్గా కమ్యూనిజాన్ని చూపించినట్టే కదా, ఆచరణలో సమానత్వం. నేను కమ్యూనిస్ట్ని కాదు, అదే నేను బొట్టు పెట్టుకుంటాను, భక్తిగా ఉంటాను, కృతజ్ఞత చెప్పుకుంటాను మా అమ్మలాగా. కానీ ఆయన దగ్గర పెరిగాను, ఆయన భావాల్లో నిజాయితీ గమనించాను. ఆయన సర్వమానవ శ్రేయస్సు గురించే బాధపడ్డాడు. ఆయన తన ఆస్తులు కూడా పార్టీకి ఇచ్చేశాడు. ఆయన సంకల్పంలో నిజాయితీ ఉంది. అది అమలుపెట్టడానికి నేను కమ్యూనిస్టే కానక్కలేదు. ఐ వాంట్ టు బి హ్యూమనిస్ట్, మానవతావాదం. చాలామంది శ్రమ పడుతున్నారు వాళ్ళ స్థాయిల్లో. ఆ శ్రమ వల్ల ఇంత సంపద సృష్టి అవుతోంది, ఆ సంపద సృష్టి మొత్తం నువ్వు అనుభవిస్తున్నావు, అలా అనుభవించేవాడు పెట్టుబడిదారుడు. వాడేమో పేదరికంతో గుడిసెలో ఉంటున్నాడు, ఫీజులు కట్టలేకపోతున్నాడు, చదువుకోలేకపోతున్నాడు, బట్టలు వేసుకోలేకపోతున్నాడు, ఎప్పుడు 100 అప్పిస్తావు 1000 అప్పిస్తావు అని తిరుగుతున్నాడు. జీతం తప్పుతాడు, రేపు బతుకులేదు వాడిది, నువ్వేం పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉంటున్నావు, ఇది పెట్టుబడిదారుడు ఇది అని చెప్పి అది ఆయన థియరీ, ఆయన థీమ్ అది. దాన్ని కాదు, నా దగ్గర శ్రమపడే వాళ్ళు, నాతో అసోసియేట్ అయిన వాళ్ళు, వాళ్ళ స్థాయిలో వాళ్ళందరికీ నేను పంచుతున్నాను, షేరింగ్ చేశారు. వాళ్ళకి ఆర్థిక సౌలభ్యమే కాదండి, మానసికమైనటువంటి ఒక భరోసా ఏంటంటే, మేము వరప్రసాదుడి కింద పనిచేయట్లేదు, ఆ కంపెనీ మాది కూడా, మా కంపెనీకి మేము పనిచేస్తున్నాం అన్నటువంటి భావన కలిగించగలిగాం. అందరూ కలిసి అందరూ ఇదంతా మన కంపెనీ అనుకున్నారు. ఇది ఆయన కంపెనీ అని ఊరు అనలేదు. ఇప్పుడు ఆ డ్రైవర్ మీద కంటిన్యూ అవుతున్నాడు సార్, ఇప్పటికీ ఉన్నాడు? ఇప్పుడు లేదు, అంతా అమ్మేశారు కదా వాళ్ళు. అదే అందరూ అమ్మేసుకున్నారు, డబ్బు చేసుకున్నారు. అదే ఇప్పుడు ఆ కమ్యూనిజం లేదు అక్కడ. కంపెనీ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసారు, పాత వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు అమ్ముకొని డబ్బులు చేసుకున్న పని చేస్తున్నారు. ఇప్పుడు కొత్త యాజమాన్యం రాబోతుంది శాంతాకి, నేను దానికి చైర్మన్గా కంటిన్యూ అవుతున్నా కూడా వాళ్ళు ఈ రకమైనటువంటి పద్ధతిలో చేస్తారో లేదో నాకు తెలియదు. నేను వాళ్ళని ఫోర్స్ చేయకూడదు, వాళ్ళకి స్వయం కపోల కల్పితంగా ఉండాలి. అది ఒకరు వాళ్ళని ఎత్తిన రుద్దకూడదు, నా లెక్కది. ఆ కంపెనీ పేరు అలాగే ఉంటుంది, శాంతా పేరే పునరుద్ధరించారు. మధ్యలో సనోఫీ వాళ్ళు సనోఫీ హెల్త్ కేర్ కింద మార్చినా తిరిగి వీళ్ళు శాంతా జెండా ఎగరేస్తాం, శాంతా ఫిలాసఫీని పునరుద్ధరిస్తాం, శాంతా వైభవాన్ని తీసుకొస్తాం అని అన్న తర్వాత రవి పెన్మెత్స ఆయన దీనికి ముందుకు కంపెనీ మారింది. ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకున్నారు, అందులో మీరు చైర్మన్ ఉన్నారా? నేను చైర్మన్గా కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు ఏమైనా ప్రొడ్యూస్ చేయబోతున్నారా? పాత ఎన్ని వాళ్ళు దుర్మార్గులు పోతూ వంటిలుగా అప్పగించకుండా అక్కడంతా పొయ్యిలో అదే నీళ్లు పోసి గందరగోళం చేసి అశుద్ధి చేసి వెళ్ళారు. దానంతా మళ్ళీ పునరుద్ధరించుకోవాలి. దానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. 2 ఏళ్ళ దాకా మాకు రెవెన్యూ ఉండదు. సో మళ్ళీ మీకు వ్యాక్సిన్లు అన్నీ వచ్చి వ్యాక్సిన్ బేసిక్ అంటే వ్యాక్సిన్లు. ఇప్పుడు ఏం వ్యాక్సిన్లు తీసుకొస్తారు సార్? కొత్తవి ఏం కాదు, కొత్తగా రాబోయే హెపటైటిస్ అది ఉంది, అవన్నీ ఉన్నాయి. పెంటావలెంట్ వ్యాక్సిన్, హెక్సావలెంట్ వ్యాక్సిన్ చాలా అవసరం ఉంది, అవే తయారు చేస్తాం. ఇంతకుముందు చేసినాయే, కానీ మళ్ళీ కొత్త మొదలెట్టి చేయాలి. కొలరా వ్యాక్సిన్ చాలామందికి అవసరం వచ్చింది, అనేక దేశాలకి. దాని ఉత్పత్తి పెంచుతున్నాం. టైఫాయిడ్ వ్యాక్సిన్ కొత్తగా తీసుకొని డెవలప్ చేస్తున్నాం. కరోనా కూడా చేస్తారా? కరోనాకి చేయమండి, కరోనాకి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అది సహజమైనటువంటి వైరస్ కాదు, మానవ నిర్మితం. అంటే తర్వాత మళ్ళీ దాన్ని ఇంకోటి మారుస్తాడు, దాన్ని మళ్ళీ ఇంకో వ్యాక్సిన్ తయారు చేస్తాడు.
తయారు చేసినా మీకు ఎక్కువ సమయం ఇవ్వదు. సమయం ఇవ్వనప్పుడు అన్ని టెస్టులు చేయకుండా గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ మేము చేయాలి. ఆ పొరపాట్లు నాకు ఇష్టం లేదు. సరే, ఇప్పుడు మామూలుగా ఈ షుగరు, బీపీ ఇవన్నీ రెండు ప్రధానంగా కరుడు కవచకుండాలాగా ఆ రెండు చాలామందికి చిన్న వయసులోనే వస్తున్నాయి. చాలామంది ఏమంటారు, ఈ మధ్య మనం వింటున్న మాటలు, షుగర్ని మనం రివర్స్ చేయొచ్చు, డయాబెటిక్ రివర్స్ చేయొచ్చు అంటున్నారు. మీ శరీరం పైన మీరు అనేక ప్రయోగాలు చేసుకున్నారు, నాకు కూడా తెలుసు. ఆహారపరంగా కానీ, మెడికేషన్ కానీ అనేక రకాలుగా. ఈ ప్రయోగాల్లో భాగంగా ఈ షుగర్ని, బీపీని మనం రివర్స్ చేసే అవకాశాలు ఉన్నాయా? మీరు అనుభవించారా? అది దాన్ని ఎలా చెప్తారు? ఉన్నాయండి, తప్పకుండా ఉన్నాయి. ఇవన్నీ షుగర్ అనేది డిసీజ్ కాదు, ఇది డిజార్డర్. అంటే క్రమం తప్పింది. ఈ క్రమాన్ని మళ్ళీ సవరించుకుంటే మీ లైఫ్ స్టైల్లో తప్పనిసరిగా మళ్ళీ మీ స్థితికి వచ్చేస్తారు. శరీరానికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ ఉంది. అయితే మనం దానికి అవకాశం ఇవ్వాలి, తగిన సమయం ఇవ్వాలి. ఇలా జ్వరం రాగానే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసేస్తాం. జ్వరం అనేది ఏమిటి? ఒక కాలింగ్ బెల్. లోపల ఇంకేదో ప్రాబ్లం ఉంది మీకు. ఆ ప్రాబ్లం తెలియపరిచే విధానం ఏంటంటే శరీరం ఉష్ణోగ్రత పెంచి చూపిస్తుంది. జ్వరం అనేది సిమ్టమ్, రోగం కాదు. ఆ సిమ్టమ్ని కాలింగ్ బెల్ అలారం పెట్టుకుంటాం 5:30కి నిద్రలేయడానికి, నొక్కేస్తాం నేను లేచేసానని. ఇక్కడ కూడా జ్వరం సిమ్టమ్ కాలింగ్ బెల్ లాగా వస్తే దాన్ని నోరు నొక్కేయడానికి పారాసిటమాల్ వేస్తాం. మరి లోపల ప్రాబ్లం అది అలాగే ఉంది. షుగర్ ఎందుకు వచ్చింది? శరీరానికి తగినంత శ్రమ లేదు. కార్బోహైడ్రేట్స్ అవసరం మించి తీసుకుంటున్నారు. అవసరం మించిన కార్బోహైడ్రేట్స్ వాటిని ఖర్చు చేసేటటువంటి శ్రమ విధానం లేదు. శ్రమ ఎందుకు తగ్గింది? అన్నిటికీ మనకు మూమెంట్స్ తగ్గిపోవడానికి కారణం ఆటోమేషన్. కూర్చున్న కుర్చీలో ఫైల్ కావాలంటే లేచి ఆడికి వెళ్ళి తీసుకునేవాళ్ళు. దీనికి వీల్స్ పెట్టేసుకున్నాం. దీంట్లోనే కూర్చొని లేయం, పక్కకు జరుగుతాం, ఇటు జరుగుతాం, అటు జరుగుతాం. మీ అసిస్టెంట్తో మాట్లాడాలి, ఇంటర్ కనెక్ట్ ఫోను. ఒకప్పుడు ఆ డెస్క్ పిలిపించుకోవడమో లేకపోతే మీరు వెళ్ళడమో జరిగేది, అది లేదు. సిగ్నిఫికెంట్గా శ్రమ తగ్గిపోయింది. దానికి తగ్గట్టుగా మీ ఆహారం తగ్గించలే. నాలిక రుచి కోసం తింటుంది, ఆహారం ఆరోగ్యం కోసం అన్న సంగతి మర్చిపోయాం. రెండోది గ్రైండింగ్ మిషను ఇదనుకొని లోపల దోసేస్తాం. గ్రైండింగ్ ఇక్కడ పళ్ళు ఇక్కడ పెట్టాడు, లోపల పళ్ళు పెట్టలేదు. నవలకుండా తినడం ఒక లోపం, తినవలసిన దానికన్నా ఎక్కువ తినడం రెండో లోపం, సమయానికి తినకపోవడం మూడో లోపం, తగినంత దానికి ముందుగా హెచ్చరిక చేయకుండా తినడం నాలుగో లోపం. రెండోది బీపీ కూడా డిజార్డరే, డిసీజ్ కాదు. దానికి ఎందుకు వస్తుంది అంటే ఆందోళన ఎక్కువ, మీకు తెలియనటువంటి స్ట్రెస్లో బతుకుతున్నారు. ఇప్పుడు ఉదయం లేచిన మనిషి అనేక రకాల విషయాలు తలదూరుస్తున్నాడు. వచ్చిన సోషల్ మీడియా చూసుకోవాలి, తనకి ఇష్టమైనటువంటి హీరో సినిమా ఏదో చూసుకోవాలి, దానికి వచ్చినటువంటి కామెంటరీ ఏటో చదువుకోవాలి. ఇవి కాకుండా రాజకీయ నాయకుడి మీద ఏమిటో తెలుసుకోవాలి. అనవసరమైన విషయాలు ఏంది? ఏ మనిషి తన కేవలం ఒక ఉద్యోగం మీద ఆధారపడటం లేదు. ఏ మనిషి ఒక వ్యాపారం మీద ఆధారపడటం లేదు. అనేక విషయాల్లో చేతులు పెడుతున్నాడు, అనేక దగ్గర ప్రయత్నాలు చేస్తున్నాడు, అనేక వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నాడు. స్నేహాలు పెరిగినాయి. స్నేహాలంటే స్నేహం కాదు, అది పరిచయాలు పెరిగినాయి. వీటన్నిటికీ సమయం 24 అవర్సే. మీకు ఏకాగ్రతకి సమయం లేదు, ధ్యానానికి సమయం లేదు, దేవుడి ముందు కృతజ్ఞత చెప్పుకోవడానికి సమయం లేదు, నింపాదిగా కూర్చొని నవిలి తినడానికి సమయం లేదు. వీటన్నిటి కారణంగా స్ట్రెస్లో మీ శరీరం అనేక విషయాలకి కోపప్ అవుతుంది. మల్టీటాస్కింగ్, ఒక ఏకోన్ముఖంగా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక పని చేసిన వాడు తీరు తెన్ను వేరు. సో వీటి మీద కంట్రోల్ కావాలంటే మళ్ళీ తిరిగి మీరు నడక ప్రారంభించాలి. నడక అన్నిటికన్నా బెస్ట్ ఎక్సర్సైజ్. ఆ తర్వాత కొద్దిపాటి ఎక్సర్సైజులు చేయాలి. ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలంటే మీరు తిన్నటువంటి కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా మారుతాయి. గ్లూకోజ్ ఎక్కడ స్టోర్ చేయాలి అని ఎత్తుక్కుంటుంది. ఎక్కడ బ్యూరో ఉంటే అక్కడ పెట్టుకుంటాయి. ప్లేస్ కావాలి దానికి. ఎక్కడ పెట్టుకోవడానికి కండలు శ్రమ చేసినప్పుడు ఇక్కడ ఈ అన్ని మజిల్స్ వాటికి శక్తి కావాలి కాబట్టి నాకివ్వు నాకు కొంత బ్యాలెన్స్ పెట్టు అడుగుతాయి ఈ గ్లూకోజ్ని. శరీరాన్ని మనం వినాలి. అవి అడుగుతుంటే ఏ శ్రమ చేయకపోతే ఇక్కడ కండ రానప్పుడు నాకు అనవసరం ఉంటుంది. అది చివరికి ఎక్కడ దొరకపోతే లివర్లో పడేస్తే లివర్ ఫ్యాటీ లివర్ అయిపోతుంది. అందుకని ఎక్సర్సైజ్ అవసరం. మీరు బీరువాలు ఓపెన్ చేసి పెట్టాలి. నడిచి పిక్కల ద్వారా, వెయిట్స్ ఎత్తి, బైసెప్స్ ద్వారా, డంబెల్స్ చేసి, వీటన్నిటి ద్వారా మీరు భుజాలకి, నడుముకి, కాళ్ళకి, తొడలకి శ్రమ కల్పిస్తే అవన్నీ స్టోర్ హౌస్ అవుతాయి. మీరు తిన్నటువంటి కార్బోహైడ్రేట్స్ని అక్కడికి వెళ్ళి కూర్చుంటాయి హాయిగా. మీరు నడవడానికి శక్తినిస్తాయి.
అవేమి షుగర్ పెంచవు. ఎక్కడ స్థలం లేనప్పుడు బ్లడ్లో కలిసిపోద్ది, లివర్లో కలిసిపోద్ది, అప్పుడే షుగర్ వస్తుంది. సహజంగా జరుగుతుంది. మీరు ఎక్సర్సైజ్ చేయాలి, నడవాలి. తర్వాత ఈ ఆందోళన తగ్గించుకోవడానికి ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక మంచి పుస్తకం చదువుకోవడం, లేదా ధ్యానం చేసుకోవడం. ధ్యానం చేసుకుంటే ఆ ప్రశాంతి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఏ విషయం మనసులోకి రానివ్వకండి. అవి చేసుకుంటే ఇవి తప్పకుండా రివర్స్ అవుతాయి. నేను దాన్ని రుజువు చేశాను. నాకు ధ్యానంతోనూ, నడకతోనూ, ఎక్సర్సైజ్తోనూ, యోగాతోనూ, ప్రాణాయామంతోనూ నా 130 యూనిట్ల ఇన్సులిన్ని ఇవాళ 28 యూనిట్లకి తగ్గించేసాను. 32 యూనిట్లు. కేవలం ఇదే ప్రాసెస్. మందులు వాడటం లేదా? లేదు, నో మందులు. 32 యూనిట్లు. బీపీకి వాడటం లేదు, షుగర్ లేదా మీకు అసలు? బీపీ ఎప్పుడు లేదు నాకు. బీపీ నాకు నా అదృష్టం ఏంటంటే నాకు అనేక వ్యాపకాలు లేవు. ఒక శాంతయే, వేరే వ్యాపకమే లేదు. నేను వేరే వ్యాపారాలు తలబెట్టలేదు. షేర్ మార్కెట్ ఎలా అవుతున్నాయని ఆందోళన పడలేదు. బాంబే స్టాక్ ఏమైందిరా, అమ్మా ఏమైంది ఇవాళ ఆ వరే లేదు. కనుక నాకు బీపీ ఏనాడు లేదు. షుగర్ మాత్రం వచ్చింది. ఆ షుగర్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశాను. బాగా అంటే ఈ డయాబెటిక్స్ని రివర్స్ చేయడంలో ఎన్ని మెడిసిన్స్ వాడకుండా ఇవన్నీ ఇలా ప్రాక్టీస్ చేస్తూ మీరు రివర్స్ చేసుకున్నాను, తగ్గించాను. అంటే 100% తగ్గదు. ఇంకా కొంత ప్యాన్క్రియాస్ ఇంకా అలవాటు పడాలి. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయింది కదా పాత జీవితం వల్ల. అది తిరిగి గేట్ ఓపెన్ చేయమని చెప్పి అడుగుతున్నాను. శ్రమ చేస్తున్నాను, నడుస్తున్నాను, యోగా చేస్తున్నాను, పరిమిత ఆహారం తీసుకుంటున్నాను. ఓకే లెట్ మీ వేకప్ అంటుంది అది. ఆ ప్యాన్క్రియాస్ వేకప్ అయ్యే రోజు వస్తుంది, మహా అయితే ఇంకో 6 నెలలు. అప్పుడు నాకు ఇన్సులిన్ కూడా అక్కర్లేదు. కోపం కూడా ఎక్కువ కదా మీకు, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? కోపం అనే దానికన్నా అసహనం ఎక్కువ ఉంటుంది. అది ఆ అసహనమే ఇరిటేషన్, శృతి మించితే కోపం కింద కనిపిస్తుంది. నేను ధ్యానంతో సాధించాను అది. నేను ధ్యానంలో అర్థం చేసుకుంది ఏంటంటే ప్రతి మనిషిని దేవుడే నిర్ణయించాడు. వాడు ఏ పాత్ర పోషించాలో చెప్పాడు. నాకు అసహనం అనేది మాత్రం పోగొట్టుకోను. ఎందుకంటే అసహనం పోతే జీవోత్సవం అయిపోతాను నేను. ఎక్కడ నాకు నచ్చదో అక్కడ నేను చెప్తాను. ధర్మాగ్రహం అంటారు, చెప్పాలి. నాన్న ఇది కరెక్ట్ పద్ధతి కాదు. బీపీ వేరు, కోపం వేరా? చాలామంది ఆ బీపీ పెరిగిపోయింది అంటుంటారు. బీపీ ఆందోళన పడతాడు, శిక్ష పడుతూ ఉంటాడు. దాన్ని వ్యక్తం చేసేస్తే కొంత తగ్గుద్ది. కానీ వ్యక్తం చేసినప్పుడు ఎదుటి మనిషికి పాస్ అవుద్ది కదా ఆ పాపం. అందుకని జపాన్లో ఒక పద్ధతి ఉంది. వాడికి చాలా కోపాలు వస్తాయి, బాధలు వస్తాయి. వాళ్ళకి కొన్ని ప్లేసెస్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఆఫీస్ నుంచి వస్తూ వాడు బొమ్మలు ఉంటాయి. కర్ర తీసుకుని కొడతాడు ఆ బొమ్మని, ఆ కోపాన్ని తీర్చుకుంటాడు. రాయేసి కొడతాడు దాన్ని. దాన్ని ఏమనాలంటే ఆ కోపాన్ని తగ్గించుకునే సెంటర్స్ పెట్టారు వాళ్ళు. దాంట్లో భాగమే కొంచెం విపరీత దూరంలోకి వెళ్ళి గైషాలు కూడా పెట్టుకున్నారు. అంటే ఇంట్లో భార్యతో తలనొప్పి, చాలా సేవ చేసి కాళ్ళు ఉత్తి, అంతకన్నా ఏమి ఉండదు. అంతకన్నా మించినవి వచ్చినాయి, ఇటీవలు వచ్చినాయి. దీన్ని బట్టి అర్థం ఏమిటి, మనకు వస్తాయి, వాటిని కంట్రోల్ చేసుకోవాలి. అయితే ఆహారం ఎలా చూడాలి? ఆహారం అవసరం కదా, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? ఆహారం ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ టు ది సొసైటీ. ఆహారం అనేది చాలా పవిత్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి, రుచిగా కూడా ఉండాలి, మితంగా ఉండాలి. మితమైనప్పుడు రుచిగా ఉంటే అది హితం అయిపోతుంది. కాబట్టి బయట ఫుడ్ వద్దు. బయట ఆత్మ పెట్టి వండరు వాళ్ళు. ఇంట్లో ఒకప్పుడు ఇంటి ఇల్లాలే చేసేది, తల్లి చేసి పెట్టేది, తల్లి తర్వాత భార్య. వాళ్ళు చేసుకుంటే దాంట్లో ఆత్మ ఉంటుంది. రేపు వాళ్ళు చేసుకునే పరిస్థితి అప్పుడు మనం వంట వాళ్ళని పెట్టుకుంటాం. వాళ్ళని మనం ఇంట్లో మనుషులుగా చూసుకోవాలి, వాళ్ళని చాలా ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళు మన కింద పనిచేస్తున్నారన్న భావం రానికూడదు. మన కోసం మనకు వండి పెడుతున్నారని కృతజ్ఞతగా వాళ్ళు దండం పెట్టాలి. వాళ్ళకి దండం పెట్టి, అమ్మా నాకు ఇవాళ భోజనం పెట్టావు తల్లి, మన వస్తువులే పెట్టి వండుంటారు వాళ్ళు. కానీ ఆ శ్రమ వాళ్ళది కదా. ఆకలికి అన్నం ఇస్తున్నారు, ఆకలికి అన్నం పెడుతున్నారు. వాళ్ళని ఆ ప్రేమగా పెట్టుకుంటే, వాళ్ళు మనస్ఫూర్తిగా మన మీద ఇష్టంగా తయారు చేస్తే, ఇదంతా మీ ప్రాక్టీస్ మా ఇంట్లో జరుగుతుంది. మా అమ్మ చేసేది, మా ఆవిడ చేసేది. ఇప్పుడు ఆవిడకి 73-74 ఏళ్ళు. మీ పిల్లలు చేస్తున్నారా? మా పిల్లలు చేస్తారు. మా ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు వంట చేస్తారు, భర్తలు పెడతారు. తర్వాత మీ శరీరం పైన, మీ మైండ్ పైన అనేక రకాల ప్రయోగాలు చేసుకున్నారు. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్ అండ్ యువర్ కీపింగ్ యువర్ హెల్త్. తప్పులు కూడా చేశాను. ఎక్స్పెరిమెంట్లో చాలా తప్పులేని. అది అన్నీ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ కదా. పార్ట్ ఆఫ్ ప్రాక్టీస్. ఇందులో భాగంగా మీరు ఈ ఫుడ్ టైమింగ్స్ కూడా మీరు మార్చారు, అనేక ప్రయోగాలు చేశారు, నేర్చుకున్నారు. మీ పైన మీరే ప్రయోగాలు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ టైమింగ్స్ కూడా మార్చారట కదా, మీరు ఆహార టైమింగ్స్ కూడా? అవి మార్చారండి. ఇప్పుడు ఉదయం నిద్రలేయగానే కేవలం కషాయం లాంటివి తాగుతాను.
అంటే ధనియాలు కానీ ఒక వారం ధనియాలు, ఒక వారం జీలకర్ర, ఒక వారం సోంపు కాసి అవి తాగుతాను. మార్నింగ్ 5:30, 5:40 కాఫీ టీ తాగరు. తాగను. నాకు అలవాట్లేదు, చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. అది తప్పని కూడా కాదు, అదే అది అలవాటు కాలేదు. తర్వాత నడుస్తాను, చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అనేది మానేశాను. సరాసరి 10:30, 11 మధ్య భోజనం చేస్తాను. మామూలు భోజనం, కాకపోతే పాలిష్ పెట్టని బియ్యం, కాయగూరలు ఎక్కువ ఉంటాయి. 3-4 రకాల కూరలు చేస్తారు. అన్నంలో కాయగూరలు కలపను, కాయగూరలో అన్నం కలుపుకుంటాను. దాని క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, కూరలో క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. తాజా కూరలు ఏ రోజుకి ఆ రోజు వండుతాం. ఉదయం వండాల్సిందే, సాయంకాలం వండాల్సిందే. ఇవాళది రేపు తినే పరిస్థితే లేదు. పోతే అన్నిటికన్నా ముఖ్యంగా అంటే క్రమబద్ధీకరించి టైం 10:30, 11 ఆ టైంలో తినాలి. శరీరం దానికి అలవాటు పడ్డాక మీ సిక్రీషన్స్ అన్నీ కాచుకొని ఉంటాయి, రెడీగా ఉంటాయి. 10:30 ఈయన భోజనం పడేస్తాడు, నేను దీన్ని మెటబలైజ్ చేయాలి అని నిర్ణయం అయిపోయి ఉంటుంది వాటి. దానికి ముందుగా కాలింగ్ బెల్ ఏంటంటే రా వెజిటబుల్స్ తినాలి. రా వెజిటబుల్స్ ఎందుకనండి, ఉడికిచ్చిరి అలా చప్పగా మింగేస్తాం. రా వెజిటబుల్ నవలాల్సి వస్తుంది. మీరు నవలడం మొదలెట్టాక సెలైవ తయారవుతుంది. సెలైవలోనే ఎక్కువ ఆహారం మెటబలైజ్ అవుతుంది. కడుపులో సగం అయితే నోట్లోనే సగం అరిగిపోవాలి. చాలా ఆరోగ్యం ఉంది. పళ్ళకి ఎక్కువ పని చెప్పాలి, పంటికి ఎక్కువ కంటికి పని చెప్పాలి. దేవుడు 32 పళ్ళు ఇచ్చాడు, అలా ఐస్ క్రీమ్ లాగా మింగేస్తే ఎట్లా? ఒక పన్ను వాటలేదు. అది నవిలి తినడం రా వెజిటబుల్స్తో విలువ. అందుకనే రా వెజిటబుల్ సలాడ్ తింటాం, అది లోపలికి పంపిస్తుంది సిగ్నల్. ఇప్పుడు మామూలుగా తాజా కూరలు తినమంటారు, తాజా పండ్లు తినమంటారు, డ్రై ఫ్రూట్స్ తినమంటారు, రాగి జావ తాగమంటారు అని చెబుతున్నారు. ఇవన్నీ మీరు చేస్తున్నారా సార్? కొన్ని అన్నీ చేయలేమండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చేస్తాం. ఇప్పుడు నేను కషాయం 3 రకాలుగా మారుస్తున్నా కదా, ఒక వారం ఇది, ఒక వారం అది. ఏది కూడా 42 రోజులు మించి చేయకూడదు. మండలం మనకు సిద్ధాంతీకరించారు ఆయుర్వేదంలో. శరీరం దానికి అలవాటు పడకూడదు, మళ్ళీ కొత్త రకంగా పోవాలన్నమాట. సో నేనేం చేస్తానంటే ఈ 11 కల్లా మీ భోజనం అయిపోతుంది. మళ్ళీ 1:32 ఆ టైంలో సబ్జా నీళ్ళలో వేసుకొని తాగుతాను. మంచి ఫ్రూట్ ఏదైనా తింటాను. ఆ సీజన్లో ఉన్న ఫ్రూట్ ఏదైనా ఒకటి. 2 రకాల ఫ్రూట్స్ ఉంటారు, 2 రకాల ఫ్రూట్స్ తింటాను. నట్స్ కూడా తింటాను, డ్రై ఫ్రూట్, బాదం కానీ, వేరుశనగ చాలా మంచి ప్రోటీన్. సాయంత్రం మళ్ళీ 6 గంటలప్పుడు 6:15 నాకు కొంత కార్యక్రమం ఉంటాయి. అదైన తర్వాత 6:30కే భోజనం చేసేస్తాం. భోజనం కాదు, భోజనం లేదు. దానికి పొంగల్ కానీ, పొంగల్లో ఎక్కువగా రైస్ ఉండదు, పెసరపప్పు ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ పెసర దోశ కానీ, పెసర పొంగల్ కానీ, గారెలు కానీ, మినప్పప్పు, ఏదైనా పప్పులు, ధాన్యాలు. అది ఒక్కో సందర్భంలో వెరైటీ కోసం వారంలో ఒక్కో రోజున 2 ఇడ్లీలు, 2 ఇడ్లీలు. తర్వాత సార్ మామూలుగా నెయ్యి తినటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా హోల్స్ బ్లాక్ అయిపోతాయి అంటారు కదా. అది అబద్ధం అండి. గేదె నెయ్యి గురించి నేను కామెంట్ చేయలేను. బహుశా దాంట్లో వారు చెప్పింది వాస్తవం కావచ్చు. మనం ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి చాలా శ్రేష్టం. ఆయుర్వేదంలో దానికి ప్రథమ పీఠం ఇచ్చారు. వేదం చదువుకునే వాళ్ళు ఎంత నెయ్యి తింటే అంత మంచిది. ఎందుకంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ప్రతి శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి అనేక రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ కావాలి. శరీరంలో కండలు పెరగడానికి, పుష్టి కావడానికి కార్బోహైడ్రేట్స్ కావాలి. బ్రెయిన్కి కూడా కార్బోహైడ్రేట్ కావాలి. కార్బోహైడ్రేట్తో పాటు నెయ్యి కావాలి. మెమరీ సెల్స్ బలవత్తరంగా ఆడాలి. వాళ్ళు వేదం చదివి దాన్ని మళ్ళీ అప్పచెప్పాలంటే మెమరీ కెపాసిటీ పెరగాలి. నేను ఆవు నెయ్యి తాగుతాను, తిరణంగా మా పుక్కిట తాగుతాను. నేనేమి ఇప్పటికీ నా 76 ఏళ్ల వయసులో నేనేమి విపరీతమైన లావు కాదు, నేను అవుట్ ఆఫ్ షేప్ కాదు, శుభ్రంగా తాగుతాను. తర్వాత మీరు మామూలుగా ఎక్కడైనా సిటీలో చూసామంటే కార్ల సౌండ్లు, బండ్ల సౌండ్లు, వెహికల్ సౌండ్లు వినపడుతుంటాయి. మీ ఇంటనేమో ఆ గో యొక్క శబ్దం అవి వినిపిస్తుంది. మీరు గోవులు మా వాకిట్లోనే ఉంటాయి, మా ప్రాంగణంలోనే. వాటితో పాటు సహజీవనం చేస్తాం మేము. వాటి పాలే మాకు, వాటి పాడే మాకు. మా కూరగాయలు కూడా మా పెరట్లో పండించుకునే చాలా వరకు. కొన్ని పండవు మనకు, క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటివి, అవి బయట కొనుక్కోవాల్సిందే. ఇప్పుడు ఒకప్పుడు మామూలుగా మనిషిని ఎప్పుడు కూడా మనం ఒక శతమానం భవతి అని జీవిస్తుంటాం. అంటే 100 ఏళ్ళు జీవించాలి. శతం అంటే 100 కాదు, అనంతమని. 100 కంటే ఎక్కువ, కేవలం 100 కాదు, ఎక్కువ కాలం జీవించు, చిరాయువుగా ఉండి ఎక్కువ కాలం జీవించిన అర్థం.
సరే దాన్ని మన వాళ్ళు ఇంకో లెక్క చెప్పి 100 అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో 100 ఏళ్ళు జీవించిన వాళ్ళు, 100 ఏళ్లకు పైన జీవించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొన్ని దేశాల్లో లైఫ్ లాంగివిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు మన ఇండియన్ యావరేజ్ వచ్చేసరికి 66, 67 ఎంత వచ్చింది ఇప్పుడు? లేదండి, పెరిగింది. ఇప్పుడు 72 వచ్చాం ఇప్పుడు ఈ ప్రస్తుతం పెరిగింది యావరేజ్. అంటే మందులతో. కానీ ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది ప్రశ్న. అది మందులతో అన్నారు. అందుకే ఏ మందు వాడకుండా, ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండా, ఏ ఇంజక్షన్ వాడకుండా, హాస్పిటల్లో డాక్టర్ని చూడకుండా బతకటం కాదు. బతకటం అంటే జీవించటం. అది బతకటం వేరు, జీవించడం వేరు కదా. సో మీరు మామూలుగా మనిషి ఆరోగ్యంగా 100 ఏళ్ల పాటు జీవించడానికి అవకాశం ఉంది అని మీరు పదే చెప్తుంటారు. మనిషి 100 ఏళ్ళు ఏ ట్యాబ్లెట్, ఏ మెడిసిన్, డాక్టరు గడప తక్కకుండా 100 ఏళ్ళు జీవించడానికి అవకాశం ఉంది అని నిజంగా ఉంది. కానీ ఈ పొల్యూటెడ్ వాతావరణంలో అది తగ్గిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు తగ్గిపోతున్నాయి. మనం తాగే నీరులో కాలుష్యం ఉంది, మనం పీల్చే గాలిలో కాలుష్యం ఉంది, స్వచ్ఛమైన గాలి లేదు. ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమల తాలూకు వాయువులు వస్తున్నాయి, ఉద్గారాలు ఉన్నాయి, పొల్యూషన్. మనం తినే కూరగాయల్లో కూడా కొంత రసాయనాలు కలిసి ఉన్నాయి. ఈ కారణాలతో అనుకున్నంత స్వచ్ఛత లేని కారణంగా 100 అనేది రేర్గా కొంతమందికే జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. అన్నిటికన్నా ఇంకో కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థలో కొన్ని మార్పులు వచ్చినాయి. సమిష్టి కుటుంబాలు పోయినాయి, ఉమ్మడి కుటుంబాలు పోయినాయి. అప్పుడు వాళ్ళ గురించి, దూరంగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచన, ఆందోళన, ఆక్రందన, ఇవన్నీ మనిషిని ప్రభావితం చేస్తాయి. సో ఇవి కూడా ఒక కారణం. మనసులో అనుకున్నంత ప్రశాంతత, ఏదో క్షణం కాసేపు ధ్యానం చేసుకునేసేపు ప్రశాంతంగా ఉన్నారు. మరి మిగతా 23.5 గంట ఎంతసేపు ధ్యానం చేస్తారు? ఎంతసేపు చేస్తారు? మూడవరం బాలియోగల గుహలోకి వెళ్ళి కూర్చోలేదు కాదు కదా, అది కాదు కదా జీవితం. సో ఎంతో కొంత ఈ వాతావరణంలో బిడ్డలు ఏమైపోతారు, ఈ కలియుగ ప్రభావం ఎలా ఉంది ఏమిటి, ఈ రాజకీయం ఎలా ఉంది ఏమిటి, ఈ నాయకులు ఎలా ఉన్నారేమిటి, ఎంత లేదన్నా మీకు రోజులో 1 గంట అన్నా మిమ్మల్ని వచ్చి ప్రభావితం చేస్తాయి. దాని తాలూకు మీ ఆయుష్ తగ్గుతూ పొద్దున్న గంట సేపు చేసిన ధ్యానం అయితే కొట్టుకుపోతుంది. సో అవి కారణాలు. అందులో 100 అనేది గ్యారంటీడ్ కాదు. మన చుట్టూ అంత వాతావరణం స్వచ్ఛంగా లేదు. మీరు అందరూ జూబిలీ హిల్స్లు, బంజారా హిల్స్, మేము జూబిలీ హిల్స్లో ఉంటున్నాం, బంజారా హిల్స్లో ఉంటున్నాం అని గర్వంగా అందరూ చెప్పుకుంటారు. డబ్బున్న వాళ్ళందరూ. మీరు డబ్బున్న మంచి అడ్రస్ అనుకుంటారు, గొప్ప అడ్రస్ అనుకుంటున్నారు. మీరు డబ్బున్న ఖాతాలోకి వెళ్ళిపోయారు, వచ్చేసి కూడా చాలా ఏళ్ళు అయింది కాబట్టి మీరు అవన్నీ వదిలేసి ఎందుకు ఇక్కడికి వచ్చారు ఈ కొండల్లోకి? ఎందుకంటే స్వచ్ఛమైన గాలి కోసమే, స్వచ్ఛమైన వాతావరణం కోసమే. శబ్ద రాహిత్యం, కాలుష్య రాహిత్యం ఉండాలనుకుని ఇక్కడికి వచ్చాను. 14 ఏళ్ళ క్రితం చాలా 22 ఎకరాల్లో నేను ఒక్కడనే ఉన్నా ఇక్కడ. అంటే నా కుటుంబం ఒకటే. ఇప్పుడు చాలా ఇళ్ళు వచ్చేసినాయి. ఇక్కడి నుంచి కూడా పారిపోవాలని ఆలోచన వస్తుంది, కానీ వయసు సహకరించేటట్టుగా లేదు. సో ఇక్కడ మీరు ఎలా కాపాడుకుంటున్నారు సార్ ప్రకృతిని? నేను ఎందుకంటే మా ప్రాంగణం పెద్దది కదా, ఏదో అందరూ అనుకున్నట్టుగా 1000 గజాలు 1200 గజాలు కాదు. ఇది 1.5 ఎకరా పెద్ద లోగిలి, చెట్లు చుట్టూ. చెట్లు కవచంలా కాపాడుతాయి నన్ను. బయట నుంచి పొల్యూషన్ రానివ్వు, అవి పీల్చుకుంటాయి, అబ్జర్వ్ చేసుకుంటాయి, నాకు ఆక్సిజన్ ఇస్తున్నాయి, శబ్దాలు కూడా రానివ్వు. సో ఒక రకంగా నేను ఒక చిన్న కుటీరం నిర్మించుకున్నాను. దీని నుంచి నేను ఐసోలేట్ అయ్యాను, శబ్దాల నుంచి, వాయు ఉద్గారాల నుంచి, అనేక రకాల అవకతవకల నుంచి. దీన్ని కూడా జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ అయిపోయే సూచనలు వస్తున్నాయని భయంగా ఉంది. రావడానికి మా ఆవిడ చెప్తుంటుంది, 15 ఏళ్ళు దాకా పర్లేదండి, అప్పుడు దాకా మనం ఉండం కదా, మినిమం గారు ఆ ధైర్యం 90 ఏళ్ళు వస్తాయి మనకి అంతే సార్. అయితే సార్ ఇప్పుడు ఈ ప్రయాణంలో ఈ చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, మంచి గాలి ఉంది, నీరు ఉంది. ఒకప్పుడు పల్లెటూర్లు ఇవే ఉండేవి. ఇవేమి మనం ప్రత్యేకంగా మనం చెప్పుకోక్కర్లేదు. పల్లె నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి, ఇంకా జనరేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ పల్లె నుంచి పట్టణాలకు వచ్చి, పట్టణాల నుంచి నగరాలకు వచ్చి, నగరాల నుంచి మహానగరాలకు ప్రయాణం జరిగింది, మానవ ప్రయాణం. ఇప్పుడేమో రివర్స్లో జరుగుతుందంటారా? నగరాల నుంచి పల్లెలకు వస్తున్నారా జనం? అందరు రావట్లేదండి. అదే ఆ స్పృహ ఉన్నవాళ్ళు, ఆ ఆలోచనకు అవకాశం ఉన్నవాళ్ళు వస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి? ఇప్పుడు చూడండి, 22 ఎకరాల్లో 48 ప్లాట్లు వేశారు. కేవలం 7 మందో 8 మందో వచ్చిన్నారు. రాదే కదా మిగతా వాళ్ళు. మిగతా వాళ్ళంతా ఇప్పుడు అక్కడ రేట్ ఎంత ఉంది కనుక్కొని ఆ సునకానందం పొందుతున్నారు. ఆ ప్లాట్ రేటు పెరిగింది, అందులో ఆనందం పొందుతున్నారు. ఇక్కడ కొంచెం జీవించండి రా బాబు అంటే రావట్లేదు. ఈ ఆనందం అక్కర్లేదు వాళ్ళకి. డబ్బు దాని వాల్యూ పెరిగిందంటే అమ్మడు, అదే పెరుగుతూ చూసుకుంటూ ఉంటాడు, ఆనందం పొందుతాడు, ఒకరోజు వెళ్ళిపోతాడు. అది వాడు ఆనందం. ఈ భూమి పైన ఎవడు చేస్తున్నాం కాదు కదా.
అమాయకత్వం అది. ఇప్పుడు మీరు అప్పుడు తీసుకుని 22 ఎకరాలు ఇది, ఇందులో మీరు ఒక్కరే మొట్టమొదటిగా తీసుకున్నారు. మీరు వచ్చారని చెప్పి ఇంకొకరు వచ్చారు, ఇంకొకరు 8 మంది వచ్చారు ఇప్పుడు. అది ఇచ్చారు. మిగతా వాళ్ళు ఏమో రియల్ ఎస్టేట్ లెక్కలు వేసుకొని అక్కడ గజం మీకు ₹1,00,000 అయిపోయిందట కదా, అక్కడ అయిపోయిందట కదా. 1,50,000 ఇప్పుడు. అవునా? అబ్బో, అంటే జూబిలీ హిల్స్ బంజారా సమానం. అక్కడ 3 కదా, 3 ఆల్మోస్ట్ ఆ దగ్గరకు వచ్చేసింది. అదే దాని కారణం మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల అంటారు. మీ వల్ల లేట్ అయిందని నన్ను తిట్టుకునేవాళ్ళు తిట్టుకునే ఉంటారు. అదే తర్వాత పొగిడేవాళ్ళు పొగుడుకుంటారు. అది ఉంటుంది. అది ఏది ఎంత తీసుకోవాలో మనం అంత తీసుకోవాలి. తర్వాత మీ ప్రయాణంలో, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయాణంలో ఇప్పుడు మీరు స్టిల్ మళ్ళీ శాంతా సంస్థని మళ్ళీ పునరుద్దీపనం చేసుకొని కొత్త రూపురేఖలతో కొత్త వాళ్ళ మేనేజ్మెంట్లో మీరు చైర్మన్గా నడపాలనుకుంటున్నారు కదా. మరి మీ మనసు పర్మిట్ చేస్తుందా ఈ ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో? ఇది భారమే నాకు ఈ వయసులో, కానీ ఒక మంచి కార్యం కదా. వాళ్ళు బాగా అనుభవం ఉన్నవాళ్ళే. వాళ్ళు గ్లాండ్ ఫార్మా అని రాజుగారు, పెన్మెత్స రాజుగారు, చాలా గొప్ప నిబద్ధతతో పనిచేసిన ఆయన, చాలా ఇంటర్నేషనల్గా పేరున్న ఆయన ఇప్పుడు వయసు అయిపోయింది, వాళ్ళ అబ్బాయి చూస్తున్నాడు. వాళ్ళు అవలేలుగా అందిపుచ్చుకుంటారని నాకు విశ్వాసం. వాళ్ళకి మేనేజరియల్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. నాకున్నటువంటి ఆదర్శాలని, నాకున్న నిబద్ధతని వాళ్ళు అర్థం చేసుకొని నన్ను ఉండమని అడిగారు. కాబట్టి నా మాట వాళ్ళు 2 ఏళ్ళు విన్నా చాలు నాకు. ఆ తర్వాత వాళ్ళు 80 ఏళ్ళు వచ్చేస్తాయి, కంపెనీకి సెట్ అవుతుంది. అది సెట్ అవుతుంది. ఈ బీపీకి షుగర్లకు కూడా ఏమన్నా వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉందా? లేదు, వాటి అవన్నీ డిజార్డర్స్ సార్. ఇంకెందుకు షుగర్కి ముందు ఎక్కడ ఉంది? షుగర్కి ఏమన్నా ఏం చేసే ముందు వచ్చిందా? డిజార్డర్కి ముందు లేదు. డిసీజ్కి ముందు ఉండొచ్చు, డిజార్డర్కి లేదు. అదే దాని డిసీజ్ సరిదిద్దుకుంటే పోతుంది. అది మీరు సరిదిద్దుకోవాలి. శరీరానికి ఆ రకమైనటువంటి అవకాశం ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు మీ అమెరికాలో కూడా ఈ మధ్య కొన్ని ఇంజెక్షన్స్ వచ్చాయి. ఆ ఇంజెక్షన్స్ చేసుకుంటే మనకు ఆకలి తగ్గుతుంది, తర్వాత వెయిట్ లాస్ అవుతాము, తద్వారా షుగరు బీపీ అన్ని తగ్గిపోతాయి అంటున్నారు కదా. అది ఆ చివరి రిజల్ట్ మంచిదే, కానీ మధ్యలో జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అది గమనించే ఇది మంచిది కాదని తీసేశాను. నేను అన్నీ చూశానండి, ప్రయోగం అన్నీ చేశాను. నా శరీరం మీద ఎవరి మీద ఎట్లా ప్రయోగం చేయగలను? నేను నిత్య పదికుడిని. నేను ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా, నా మీద చేసుకుంటా, నేను తెలుసుకుంటా, ఆథెంటిక్గా చెప్తా మీకు. ఎవరో అనుభవం కాదు, నా అనుభవం చెప్తున్నా. అది ప్రయత్నం చేసి చూశాను, అది మంచిది కాదు, చాలా దెబ్బతీస్తుంది. ఇప్పుడు చాలామంది రకరకాల సర్జరీస్ ద్వారా వాళ్ళు బరువు తగ్గించుకోవడం కోసం సర్జరీలు చేయించుకొని బరువు తగ్గుతున్నారు. అన్యాచురల్, అవంతా అన్యాచురల్. డైజెస్టివ్ ఆహారం తీసుకుంటే సైజు కూడా సంచి సైజు తగ్గించుకుంటున్నారు. బాలుగారు అది చేసుకున్నారు. బేరియాటిక్ సర్జరీ అంటారు, చాలా తప్పు. అవి అదే మంచిది కాదు. మీరు తగ్గడం పెరగడం సహజంగా జరుగుతుంది. అదే సో మీ ఆరోగ్యంలో సంగీత సాహిత్యాల పాత్ర ఉందా? చాలా ఉంది, పుష్కలంగా అదే ఉంది. ఇప్పుడు నన్ను మనిషిగా నిలబెట్టినవి, నాకు సేద తీర్చినవి, ఆందోళనకి లోను కాకుండా కాపాడుకున్నవి ఆ రెండే నన్ను కాపాడినవి. అవి నాకు ఇష్టం అని చెప్పడం కాదు, నాకు రక్షణ. మీరు ఇందాక చెప్పిన ఆహారం ఒకసారి మళ్ళీ మనం సమీక్షించుకుంటే మనిషికి మీకు వీక్నెస్ రాదా? అది లేదండి. మనకు చేసే శ్రమను బట్టే మన క్యాలరీస్ అవసరం. నేను చేసే శారీరక శ్రమ ఏముంది? ఇప్పుడు నేనేమన్నా మొక్క నాటుతున్నానా, మొక్కకు వంగి నీళ్లు పోస్తున్నానా, పాదు తీస్తున్నానా? ఏమీ లేదు. మీకు ఎవరైనా పని చేయాలి. స్నానం చేసేటప్పుడు ఒళ్ళు కదులుస్తున్నాను, నడిచేటప్పుడు కాళ్ళు కదులుస్తున్నాను. అది కూడా పనిగా భావించుకుంటున్నాను. అదే, ఇంతకుమించి నాకేం శ్రమ లేదు. అంటే మీ వరకు ఇది సరిపోయింది. మిగతా ఒక్కొక్క వయసులో వాళ్ళు చేసే పనులు బట్టి వయసులు బట్టి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఒకప్పుడు 2-3 సార్లుగా మారు పెట్టుకొని తినేవాడిని భోజనం, రైస్. ఇప్పుడు ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. నేను చేసే శ్రమకి, నాకున్న ఈ వయసుకి నాకు అవసరమైన క్యాలరీస్ ఎన్నో అంతే తింటున్నా. నేను తీసుకునే ఆహారం 1600-1500 క్యాలరీస్ అంతే రోజంతా. బరం కూడా చేస్తున్నాను క్యాలరీస్. మామూలుగా గురజాడ అప్పారావు గారు తిండి గలవాడికే కండగలది అన్నాడు కదా, దాన్ని ఎలా చూడాలి మరి? అంటే అప్పుడు ఆ రోజుల్లో శ్రమలు ఉన్నాయి సార్, ఇవాళ శ్రమలు లేవు. కానీ ఆనాడు కాయ కష్టమే చేశారు, నడిచే వెళ్ళారు ఎక్కడికైనా. హరిశంకర్లు వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళారంటే జెట్ ప్లేన్లో వెళ్ళారా? నడిచే కదా వెళ్ళారు. రోడ్లు ఏమైనా పోయారా? రోడ్ల మీద స్మూత్గా కాదు కదా. కొండలు ఎక్కారు దిగారు, లోయల్లో ఉన్నారు. గురజాడ అప్పారావు గారు రాసిన సమయం 100 ఏళ్ళు అయిపోయింది. మరి 100 ఏళ్ల నాడు ఇన్ని సౌకర్యాలు, ఇన్ని సౌలభ్యాలు లేవు. శారీరక శ్రమ ఉంది, మనిషి కూడా ఇలా లేడు. అందువల్ల అప్పుడు తప్పనిసరిగా కండగలవాడే తిండి తింటేనే కండ వస్తుంది.
కండ ఉంటేనే పని చేయగలడు. మీరు వెయిట్ కూడా బాగా తగ్గారు, మీరు సహజంగా తగ్గింది అనేది? సహజంగా తగ్గింది. అంటే ఆహారం తీసుకోలేదు మేము. అంతప్పుడు 2 పూట్ల భోజనం చేసేవాడిని. భోజనం 2 పూటగా 1 పూట అయింది. మిగతా టైంలో సప్లిమెంట్ ఫ్రూటో లేకపోతే నట్టో, సాయంకాలం స్నాకో. అటు కాకుండా ఇంతకుముందు బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, మధ్యలో ఏమైనా చెదారం, అదే జంతికలు అంటాం, అదంటాం, ఇదంటాం, ఏదో తింటుంటాం. ఇదిగాక ఎక్కడెక్కడో సమయం మీటింగ్లో ఉండి సమయానికి భోజనం చేయకపోవడం, అది లేదు కదా ఇప్పుడు. అదే సమయానికి భోజనం సిస్టమేటిక్గా. తర్వాత నిద్ర కూడా ముఖ్యమంటారు కదా సార్ ఆరోగ్యం? చాలా ముఖ్యం. అసలు మనిషి ఆరోగ్యానికి మన ఆయుర్వేదంలో నిద్రాహార మైథునాలు సమతుల్యంలో ఉండాలి అంటారు. వాటిలో ఏది తగ్గినా ఏది ఎక్కువైనా ఆరోగ్యం అటు ఇటు అయిపోతుంది. సో నిద్ర అనేది చాలా ముఖ్యం. మీ శరీరం కోరుకునేది సక్రమంగా పనిచేయడానికి నాకు రాత్రిపూట వదులురా బాబు, సూర్యాస్తమైన తర్వాత ఎక్కువసేపు నన్ను మేల్కోబెట్టకు, మీరు పడుకో, నేను శుద్ధి చేసుకోవాల్సింది చేసుకొని విశ్రాంతి తీసుకుంటాను. ఇప్పుడు టైమింగ్స్ మారిపోయినాయి కదా సార్, రాత్రి 2 గంటల దాకా మేలుకుంటున్నారు. తెల్లవారులు పనిచేస్తున్నారు నైట్ షిఫ్ట్. ఈ నైట్ డ్యూటీ చేసే వాళ్ళందరికీ ఆరోగ్యం సాఫ్ట్వేర్ పాడైపోతుంది. అందుకని వాళ్ళందరూ ఆరోగ్యాలు బాగుంది. సో మీరు చెప్పినట్టుగా 5 రకాల ఆరోగ్యాలను కాపాడుకుంటూ, అసలు 5 రకాల ఆరోగ్యాలు ఉన్నాయని తెలుసుకుంటూ, ఆచరిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, సహజంగా ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ, సహజంగా మన అలవాట్లు, ఆహార నియమాలు, ఆలోచన విధానాన్ని మలుచుకుంటే ఆరోగ్యంగా మందులకు దూరంగా ఉంటూ బీపీ షుగర్లు కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, ఎక్కువ కాలం జీవించవచ్చు అనేది. దాంతోపాటు సంగీత సాహిత్యాలను ఆస్వాదించడం, ఆధ్యాత్మికత, మానవ సంబంధాలు, మనుషులతో మెలగడం, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పెంచేవి అని చెప్తారు. మీరు చెప్పిన 6 రకాల ఆరోగ్యాలు ఉండడం మహాభాగ్యం. అది మీకు అన్నీ ఉన్నాయి కదా. మీ వారసత్వంలో మీ పిల్లలు కూడా అలవాటు చేస్తున్నారు ఇప్పుడు? పూర్తిగా చెప్పలేను, ఆ మార్గంలో నన్ను చూస్తున్నారు. మా ఆవిడైతే నా మార్గంలోనే ఉంది, నాకన్నా బెటర్గా ఉంది. ఆమె బాగా యోగా అన్నీ చేస్తుంది. సో పిల్లలు కొంత వయసు వచ్చాక ఆ దారికి వస్తారు. మనవాడు కూడా మీ బాటలో మొదలవుతున్నాడా? మా మనవాడు కూడా వాడు ఎక్సర్సైజ్ చేస్తాడు. వాడు కానీ స్టూడెంట్ కదా, అందులో అమెరికా వాళ్ళకి విపరీతమైన హోంవర్క్ ఇస్తారు. రాత్రిళ్ళంతా ఎక్కువసేపు మేలుకొని వర్క్ చేస్తుంటారు. అప్పుడు మా ఫోన్ చేస్తాడు, డిఫరెంట్ టైమ్స్ కాబట్టి మా డే టైం కాబట్టి, ఎరా ఇంకా మేము మేలుకున్నాం అంటే చాలా హోంవర్క్ ఉంది తాతయ్య అంటాడు. అక్కడ ప్రొఫెసర్లు ఏంటంటే వాడు చెప్పడం కన్నా వీళ్ళని చేయమంటాం హోంవర్క్ ఎక్కువ ఇస్తున్నారు. సో వాడు పాపం ఆ అవస్థలో ఉన్నాడు. నా ధర్మంలో లేడు, ఇప్పుడు అవుతాడు. కొంత గతంతో పోల్చుకుంటే మీ ముఖంలో కూడా నాకు ఆరోగ్యం బాగా కనిపిస్తుంది. మీరు ఇంకా ఎక్కువ ఆరోగ్యంతో, మంచి ఆరోగ్యంతో మంచి పనులు చేస్తూ 200 ఏళ్ళు జీవించాలి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.